హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా బిజీ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకుంటానండి. సో ఇంకేంటి, మనకి దీపావళి ఇలా వచ్చేస్తున్నాయి కదా పండగలు. మనం కొంచెం డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగా నేను నా ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. చూసాయండి. మరి నేనైతే వీక్లీ వన్స్ ఇంటినైతే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మనం రెగ్యులర్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కొన్ని స్కిప్ చేసుకున్నా ఇల్లు అనేది నీట్గానే ఉంటుందండి, ఇలా వీక్లీ వన్స్ చేసుకున్నట్లయితే. సో ఫస్ట్ అయితే నేను ఇలా బూజు కర్రతో బూజులన్నిటివి దులిపేసుకుంటూ ఉంటానండి. ప్రతి బుధవారం నేను ఇలా పట్ల కర్రతో పట్లు దులిపేసుకుంటాను. దాని తర్వాత వాష్ బేసిన్ కానీ అలాగే బాత్రూమ్లకి ఇలా హార్పిక్ అనేది వేసి ఒక పావు గంట అలా నా పనులు కొన్ని అంటే వేరే పనులు చేసుకునేటప్పుడు ఇలా వేసేసి వదిలేస్తూ ఉంటానండి. ఇలా హార్పిక్ అది వేసిన తర్వాత మీరు సర్ఫ్ అనేది వేసుకోండి దాని మీద. తర్వాత మీ బాత్రూమ్లు కానీ మీ వాష్ బేసిన్లు కానీ క్లీన్ చేసి చూడండి, చాలా నీట్గా వస్తాయండి. ఇది ఒక టిప్ అనుకోండి. ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు కూడా. సో ఇప్పుడు నేను ట్యాప్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అనేది వాడతానండి. అదేంటంటే బేకింగ్ సోడా అలాగే వెనిగర్, సర్ఫ్, ఈ మూడింటిని కలిపి ట్యాప్లకి అప్లై చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసేయండి. చాలా నీట్గా అయిపోతాయి ట్యాప్లు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి నల్లగా అయిపోతుంటాయి కదా. సో అలాంటివి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా రుద్దుకున్న తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేయండి, చాలా నీట్గా అయిపోతాయి. తర్వాత వాషింగ్ మిషన్ మొత్తం నీట్గా కడిగేసుకోండి. చూస్తున్నారుగా, అంతకు ముందుకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది కదండి. చాలా నీట్గా అయిపోయింది కదా. సో ఎవరికైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. తర్వాత నేను వాషింగ్ మిషన్ పెట్టే దగ్గరండి ఇలాంటి స్టాండ్ ఒకటి తెచ్చి పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మాది క్వార్టర్స్ అని. సో అంటే అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఈ స్టాండ్ ఒకటి పెట్టాను. చాలా అంటే చాలా యూజ్ అయిందండి. దీనిలో నేను సర్ఫ్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఇది మీషోలో కూడాను అవైలబుల్ ఉంది, కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడైతే నేను ఇలా దువ్వెనలు ఉంటాయి కదండి, ఆ దువ్వెనలు మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే రెగ్యులర్గా మనం దువ్వుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం వాటికి మురికి పట్టి ఉంటాయి. సో అందుకనే నేను దానికోసం ఇక్కడ గోరువెచ్చని నీళ్ళు అలాగే బేకింగ్ సోడా అలాగే వెనిగర్, సర్ఫ్, ఈ మూడింటిని వేసుకొని, అంటే గోరువెచ్చని నీటిలో వేసుకున్నట్లయితే చాలా వేగంగా క్లీన్ అయిపోతాయండి. ఎంత నీట్గా అవుతాయంటే అంత బాగుంటాయి. అంటే నార్మల్గా మీరు సర్ఫ్ నీటిలో నానబెట్టే దీనికన్నాను ఇలా చేసి చూడండి, దువ్వెనలు చాలా నీట్గా తయారవుతాయి. ఇలా నానబెట్టుకొని మీరు మీ పనులు చేసుకున్న తర్వాత అయినా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. దాని తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా దువ్వెనల్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ అన్నీ ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాను.
ఈజీగా వచ్చేస్తాయిలేండి, ఎందుకంటే ఆల్రెడీ నానిపోయి ఉంటాయి కాబట్టి. ఇలా టూత్పిక్తో మీరు తీసేసినట్లయితే క్లీన్గా వేగంగానే క్లీన్ అయిపోతాయి. సో ఇలా వీక్లీ వన్స్ అయితే మన దువ్వెనలు అనేటివి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇంతేనండి. అంటే క్లీనింగ్ పర్పస్లో కొన్ని ఇలా చేసుకున్నట్లయితే మన ఇల్లు నీట్గా ఉంటుంది, మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా నీట్గా ఉంటాయండి. సో ఇలాంటి బ్రష్లు ఉండేటప్పుడు వాటిల్లో జుత్తు అనేది ఇరుక్కొని ఉంటుంది. సో టూత్పిక్తో ఇట్లా తీసేస్తూ ఉన్నాను. సో అంతేనండి, దువ్వెనలు అయితే క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు మామూలు ఫ్రెష్ వాటర్లో మళ్ళీ ఈ దువ్వెనలు వేసేసుకొని ఒక క్లాత్ అనేది పరుచుకొని దాని మీద ఆరబెట్టేసుకోవడమేనండి, అంతేని. వీక్లీ వన్స్ మనం ఇలా అంటే కొంచెం వీటిని గమనించుకుంటూ ఉండాలి, ఎందుకంటే మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇలాంటి డస్ట్ అనేది చేరినట్లయితే మళ్ళీ చుండ్రు అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో అది రాకుండా ఉండాలంటే దువ్వెలు కూడా క్లీన్గా ఉండాలండి. సో ఈ దువ్వెలు పొడి క్లాత్ మీద వేసేసుకోండి, అంతేనండి. తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా హ్యాపీగా. సో ఇప్పుడైతే నేను బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి ఇలా ఒక మిషన్ అయితే పెట్టుకున్నాను. ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే ఎలాంటి బాత్రూమ్ గారపట్టిన బాత్రూమ్ అయినా చాలా నీట్గా అయిపోతుంది దీనివల్ల. సో ఫస్ట్ అయితే బాత్రూము మనము కొంచెం వాటర్ అది వేసేసుకొని బాత్రూంలోన ఇలా హార్పిక్ కానీ మన దగ్గర ఉండే ఏదైనా లిక్విడ్ వేసేసుకొని, ఫస్ట్ అయితే ఈ మిషన్ గురించి చెప్పాలంటే అండి, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఈ వీటికి ఒక 3 ఇవి ఇస్తారండి బ్రష్లు. సో మనం ఛార్జింగ్ పెట్టుకోవడమే, బ్యాటరీ కూడా ఇస్తారు. సో ఇక్కడ బ్యాటరీ పెట్టి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ విధంగా నేను లిక్విడ్ అనేది వేసేసిన తర్వాత ఇలా మిషన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. ఇలా ఆన్ చేసుకొని కొంచెం పడుతుందిలేండి, ఎందుకంటే మనకి టైల్ టు టైలు ఇలా రుద్దాలి అని అంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకే నేను డీప్ క్లీనింగ్లో పర్పస్గా ఈ మిషన్ వాడుకుంటూ ఉంటానండి. వీక్లీ వన్స్ అంటే మనం ఒక టైం పెట్టుకుంటాం కాబట్టి క్లీనింగ్కే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తాన్ని అయితే నేను ఈ మిషన్తో ఇలా రుద్దేసుకుంటూ ఉంటానండి. చాలా నీట్గా అంటే నీట్గా వస్తుందండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా కావాలంటే నేను దీని లింక్ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎవరికైనా అవసరమైతే. నేను ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే రుద్ది చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ మిషన్ ఎంత పని చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది కదా. అందుకోసమే నేను ఓన్లీ వన్ సైడ్ రుద్దాను, ఇంకొక సైడ్ అయితే క్లీన్ చేయలేదు. మీరు చూడండి దీని వ్యత్యాసం అనేది. అంతకు ముందుకి ఇప్పటికి చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడే మనకి వ్యత్యాసం తెలిసిపోతుంది కదండి. సో ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి, ఎందుకంటే మనం కొంచెం బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉండేవాళ్ళు కింద కూర్చొని కానీ ఒంగోని కానీ రుద్దలేరు కదా. సో ఇలా మిషన్ అయితే పెట్టేసుకుంటే మనకి ఆ ఇబ్బంది కూడా ఉండదు.
చూసారు కదండి. ఇదైతే నేను క్లీన్ చేశాను, ఇది క్లీన్ చేయలేదు. దీనికి వ్యత్యాసం మీరే చూస్తున్నారు కదా. సో ఎవరికైనా యూజ్ అనిపిస్తే యూజ్ చేసుకోండి. తర్వాత నేను బాత్రూమ్ అంతా మిషన్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ 3 ఇచ్చారనేసి. ఒకటి ఫ్లాట్గా ఉంటుంది, ఒకటి రౌండ్ ఉంటుంది, ఒకటి కార్నర్స్కి వెళ్ళే ఇది కూడా ఉంటుందండి. ఇలా కార్నర్లు కూడాను రుద్దుకునే వీలు ఉండే ఒక బ్రష్ ఉంటుంది. సో 3 ఇస్తారు. వాటితో క్లీన్ చేసుకోవచ్చు మనం మూలలను. సో మీకు ఎలా అనిపించింది ఈ మిషన్ గురించి నాకు కామెంట్ చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంత యూజ్ఫుల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.